చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పిల్లలకు సన్న బియ్యం, ఆసరా పెన్షన్లు, రైతు రుణమాఫీ, ఒకటి రెండు కాదు, ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి. ఇంకో గంట సేపు చెప్పొచ్చు. మీ అందరినీ నేను ప్రార్థించేది, మీ అందరితో నేను కోరేది ఒకటే, ఈ పథకాలన్నీ దేశానికి ఈరోజు కేసీఆర్ గారి ద్వారా పరిచయం అయినాయి. కాబట్టే మీ అందరి దయతో, మీ అందరి దీవెనతో కేసీఆర్ గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయినారు. మీకు మాట ఇచ్చినాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. పెన్షన్ను 1000 రూపాయలున్న పెన్షన్ను 2016 చేస్తామని చెప్పినాం. మే నెల మొదటి వారం నుంచి గంభీరావుపేట మండలంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు ఎవరికైతే పెన్షన్ వస్తున్నదో 2016 రాబోతున్నదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బీడీలు చుట్టే అక్క చెల్లెళ్ళు ఎవరైతే గతంలో ఎవరు వాళ్ళ గురించి పట్టించుకోలేదో, మన గంభీరావుపేటలో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ గతంలో 1000 రూపాయలు వచ్చేది, మే నెల నుంచి మీకు కూడా 2016 రూపాయలు రాబోతా ఉన్నాయి. నేను మొన్న ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ కొంతమంది చెప్పినారు, అన్న మాకు వస్తలేదు, మాకు 2014 అని పెట్టినరు, దాన్ని మార్చమన్నారు. మార్చినాం, 2018కి పెంచినాం. ఇదివరకు రానోళ్ళకు కూడా ఇప్పుడు మే నెల నుంచి 2016 రూపాయలు వస్తాయనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అది మాత్రమే కాదు, 65 ఏళ్లకు ఇస్తుండ్రు పింఛను, మాకేమో కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు 57 ఏళ్లకేమో పోయినాయి అన్నారు. అందుకే 57 ఏళ్లకే తగ్గించినాం. ఇంకొక 8 లక్షల మందికి రాష్ట్రంలో అదనంగా ఆసరా పెన్షన్లు 2000 రూపాయలు మే నెల నుంచి వస్తున్నాయనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అదే రకంగా రైతన్నలు, రైతు బిడ్డలు, మరి మీ అందరికీ కూడా కేసీఆర్ గారు మాట ఇచ్చిన విధంగా 1,00,000 రూపాయల వరకు పంట రుణం మాఫీ మళ్ళొక్కసారి చేసుకోబోతా ఉన్నాం. 24,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే కేసీఆర్ గారు పట్టుదలతోనున్నారు, తప్పకుండా చేసుకోవాలనుకుంటున్నాం. 100కు 100% దాన్ని కూడా చేసుకుందామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆ కార్యక్రమం కూడా మన బడ్జెట్ పాస్ అయింది, ఆ కార్యక్రమం కూడా చాలు అవుతుంది. అదే రకంగా రైతు బంధును కూడా ఇదివరకు 4,000 రూపాయలు ఇచ్చేది ఎకరానికి, మరి రాబోయే కాలం నుంచి 5,000 రూపాయలు చేసుకుంటున్నాం. ఎకరానికి 10,000 రూపాయలు సంవత్సరంలో మీకు రాబోతున్నాయనే మాట కూడా నేను చెప్తా ఉన్నా. అంటే ఇన్ని మంచి పనులు చేసుకుంటూ మీ అందరి దీవెనతో ముందుకు పోతున్నాం. రేపు ఢిల్లీలో కూడా మనం కోరేది ఒకటే, కొట్లాడే సైనికులుంటే, ఢిల్లీలో రేపు కొట్లాడేటోళ్ళుంటే మనకి ఇంకిన్ని ఎక్కువ పైసలు తెచ్చుకోవచ్చు. మన సూత్రం ఒకటే, ఆదాయం పెంచాలే, పేదలకు పంచాలి, అంతే తప్ప వాటితో ఇంకోటి చేసేదేం లేదు. పేదవారికి ఎంత మేలు చేస్తే అంత లాభం అనేదే కేసీఆర్ గారి సూత్రం తప్ప వేరే ఆలోచన కానీ వేరే ఎజెండా కానీ మనకేది కూడా లేదు. ఆయన నేను ఒకటి అడుగుతున్నా, మీరందరూ రైతు బిడ్డలే, ఇక్కడ వచ్చిన వాళ్ళు, అక్కడ కూర్చున్న వాళ్ళు, మీరు అందరూ రైతు బిడ్డలే. ఒక మాట మీరు ఆలోచించాలి, 3 నెలల కిందనే మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి నన్ను గెలిపిస్తిరి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ఉండమని చెప్పి మీరే ఆశీర్వాదం ఇస్తిరి. మరి ఇప్పుడు 3 నెలల లోపలనే ఎలక్షన్ వచ్చింది, ఏమీ మారలే. కాంగ్రెస్, బీజేపీ కొత్త వాళ్ళేం కాదు, వాళ్ళంతా పాతోళ్లే. గవే పాత పాష్ పైన ముఖాలే మళ్ళీ వస్తున్నాయి, కొత్త ఏం లేవు. మళ్ళా గదే పురాణం, ఏం లేదు. 40 ఏళ్ల కింద నాయనమ్మ అన్నది, వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ, గరీబీ హటావో అన్నది. మళ్ళీ ఇవాళ మన్మడు మళ్ళీ 40 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన అదే అంటాడు, గరీబీ హటావో. మరి 40 ఏళ్ళ మధ్యలో ఎవరు ఉన్నారు? వాళ్ళే ఉన్నారు కదా. మరి నాయనమ్మది అదే నినాదం, మన్మందికి అదే నినాదం. ఆలోచించాలి. మరి 40 ఏళ్ళు మళ్ళీ మనం అవకాశం ఇస్తే ఏం చేసినారు? ఏమీ లేదు. అందుకే ఆగం కాకుండా ఆలోచించాలి. ఇప్పుడు మీరందరు రైతులు దుక్కి దున్నేటప్పుడు నాగలు కడతారు. నాగలు కట్టినప్పుడు అయితే 2 ఎడ్లనన్నా కడతారు, లేదా 2 దున్నపోతులనన్నా కడతారు. అంతేనా? అంతేనా కాదా? పక్కనా? లేదా మీరు 2 కడుతుర్రా? ఎందుకంటున్నా అంటే ఒకటే ఆలోచన చేయండి. అయితే 2 ఎడ్లను కట్టాలి, లేకపోతే 2 దున్నపోతులు కట్టాలి. ఇప్పుడు మొన్ననే నాకు ఓటేస్త్రీ, గెలిపిస్త్రీ, నేను ఎద్దునో దున్నపోతున్నా నాకు తెలియదు, కానీ నేను మొన్ననే మీ అందరికి సేవ చేస్తానికి గెలిస్తే నేను ఉండనే ఉంటే. ఇప్పుడు వినోదాన్ని వచ్చే, వినోదాన్ని గెలిపిస్తే ఇద్దరం ఒకటే పార్టీ వాళ్ళం, ఒకటే నాయకుడితో పనిచేసే వాళ్ళం, కాబట్టి ఇద్దరం కలిసి బ్రహ్మాండంగా పనిచేస్తాం. ఇక అట్లా కాకుండా రేపు కాంగ్రెస్ అనుకో, బీజేపీ అనుకో ఓటేసిరనుకో, వాడు అటు గుంజుతాడు, నేను ఇటు గుంజుతా, ఏమవుతుంది? అప్పుడు వ్యవసాయం కుక్కలు చెప్పిన ఇస్తారు అవుతుంది. కాబట్టి పొరపాటు చేయకండి, ఎట్టి పరిస్థితుల్లో ఇంకో ఆలోచన చేయకండి. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది, మన నాయకుడు కేసీఆర్ గారి పరిపాలనలో పేద ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, కార్మికులు కావచ్చు, అందరూ సంతోషంగా ఉన్నారు. బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే జిమ్మెదారి మనది. కానీ మనకి ఇంకిన్ని ఎక్కువ రావాలి నిధులంటే, కేంద్రం మెడలు వంచాలనంటే తప్పకుండా 16 గెలవాలి.
ఒక ఆయన అంటున్నాడు కాంగ్రెస్ ఆయన ఏం చేస్తాడు కేసీఆర్ 16 మందితో అంటుండు. కేసీఆర్ గారికి ఒకసారి ఆయన గుర్తు చేయాలి. ఇద్దరు ఎంపీలు ఉన్ననాడు, ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణ సాధించిన మునగాడు మన నాయకుడు కేసీఆర్ గారు. మరి ఆయనకు 16 మంది ఉంటే ఏం చేయగలుగుతాడో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. మన నాయకుడు కేసీఆర్ గారు ఆయన అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టని మొండి ఘటం. కాబట్టే తెలంగాణ ఉద్యమాన్ని ఆయన ప్రారంభించినాడు. 2001లో తెలంగాణ తెస్తా అని చెప్తే అప్పుడు కూడా కొంతమంది మాట్లాడిను, ఏ గీనతో ఏమవుతుంది అన్నారు. మరి ఈరోజు 13 ఏళ్లు కొట్లాడినా సరే సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ ఆయన చెప్తున్నాడు, ఢిల్లీలో దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలి, దేశంలో మంచి చర్చ జరగాలి, రైతులకు సాగునీరు రావాలి, ఇంటింటికి తాగునీరు రావాలంటే ఎక్కడో దగ్గర ఒక పొలికేక పెట్టాలి. ఆ పొలికేక తెలంగాణ నుంచి నేనే పెడతా, మీ మద్దతుంటే తప్పకుండా ఢిల్లీ రాజకీయాల్లో కూడా పాత్ర పోషిస్తా అని చెప్పి మన నాయకుడు చెప్తున్నాడు. మరి మీ అందరి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. కరీంనగర్ పార్లమెంటులో వినోద్ కుమార్ గారు పెద్ద మెజారిటీతో గెలుస్తారు. అదే రకంగా మన వాళ్ళు ఇంకో 15 మంది గెలుస్తారు. మొత్తం 16 మందితో రేపు ఢిల్లీ రాజకీయ వ్యవస్థను శాసించే ఒక అదృష్టం, ఒక భాగ్యం మీ దీవెనతో మనకు వస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నా. నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినారు, మహబూబ్ నగర్కి వచ్చిండు. వచ్చి 5 సంవత్సరాలు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి వచ్చి ఈరోజు ఏం మాట్లాడతాడు? కేసీఆర్ గారిని విమర్శలు చేస్తున్నాడు, కేసీఆర్ గారిని తిడుతున్నాడు. ఏం చేయాలి ప్రధానమంత్రిగా వచ్చిన వ్యక్తి? ఇగో నేను ఈ పనులు చేసిన మీ తెలంగాణకు 5 ఏళ్లు మీరు నాకు అవకాశం ఇచ్చినారు, ఇగో నేను ఇన్ని మంచి పనులు చేసినా, రేపు మళ్ళా ఓటేస్తే ఈ పని చేస్తా అని చెప్పాలి. అవేవి లేవు. కేవలం వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడి ఆఖరికో డైలాగ్ కొట్టిపోయింది. మే చౌకీదార్ హూ అంటాడు ఆయన మాట్లాడితే. ఈ మధ్యన అదో కథ. ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఒక ఆయన చౌకీదార్ అంటాడు, ఇంకొక ఆయనేమో రాహుల్ గాంధీ గారు మా నాయనమ్మ రాజ్యం చేసింది, మా నాయన చేసిండు, మా ముత్తాత చేసిండు, ఈ దేశాన్ని నడిపిండు, కాబట్టి ఈ దేశానికి నేనే ఠేకేదారు, మా పార్టీ ఠేకేదారు అని ఆయన అనుకుంటాడు. కానీ ఈ దేశానికి ఇవాళ ఓ చౌకీదారో ఓ ఠేకేదారో కాదు, ఎవరు కావాలి? ఈ దేశానికి ఈరోజు ఒక జిమ్మెదార్ మనిషి, ఒక వఫాదార్ మనిషి, ఒక ఇమాందార్ మనిషి. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ లాంటి దమ్మున్న నాయకుడు ఈ దేశానికి ఇవాళ అవసరం ఉందనే మాట మన తీర్పుతోని మనం దేశం మొత్తానికి చెప్పవలసిన అవసరం కూడా ఉన్నది. इस जलसे में शामिल हमारे भाइयों से, हमारे गंभीरावपेट मंडल के भाइयों से, बहनों से भी मैं गुजारिश करता हूं, आप एक मर्तबा सोचिए, पिछले 5 सालों में केसीआर साहब जिस कदर सभी को साथ लेके चलने में विश्वास रख के हर किसी को अपने साथ लेके चले, ये आप एक बार याद कीजिए. केसीआर साहब ने हमेशा गरीब को गरीब की तरह देखा, मजहब के नाम से अलग करने की कोशिश कभी नहीं की. अगर गरीब मुसलमान को शादी मुबारक दिया गया तो गरीब हिंदू बच्ची को कल्याण लक्ष्मी दिया गया, गरीब मुसलमान को रमजान के वक्त तोहफा दिया गया तो गरीब हिंदू को बतकम्मा के वक्त तोहफा दिया गया. ऐसे हर किसी को साथ ले जाने में, ले चलने में केसीआर साहब विश्वास रखते हैं. एक और बात भी आपको मैं याद दिलाना चाहता हूं, आपके आगे आने वाली पीढ़ी, आपके बच्चे आपसे भी बेहतर रहे, बेहतर जिंदगी बिताए, इसीलिए केसीआर साहब ने आज पूरे मुल्क में, ऐसा कहीं भी नहीं है, केसीआर साहब ये समझ गए हैं कि तालीम से ताकत मिलती है, इसीलिए आपके बच्चों के वास्ते 120 से ज्यादा रेसिडेंशियल स्कूल केसीआर साहब ने शुरू किया, जिसमें आज अच्छे से अच्छे तालीम आपके बच्चों को मिलती है. 1,20,000 रुपया खर्च किया जाता है एक बच्चे पे. उनको हर वो चीज, हर वो सहूलत जो चाहिए होता है आज उनको दिया जा रहा है, ताकि वो आगे जाके पूरा दुनिया से भी मुकाबला करें, आपसे बेहतर जिंदगी उनका हो. इसलिए मैं आप तमाम लोगों से गुजारिश करता हूं, आज कांग्रेस पार्टी आपके पास आएगी, बीजेपी आएगी, बहुत कुछ सुनाएगी, पर एक बात सोचिए आप, पिछले 70 सालों में आपने इन दोनों पार्टियों को मौका दिया. ఈ 2 పార్టీలకే అవకాశం ఇచ్చినారు. వాళ్ళ వల్ల ఏమన్నా మంచి జరిగింటే, अगर इन्होंने कुछ ठीक किया हो तो आज अपना ये हाल नहीं होता. इसलिए आप तमाम लोगों से मैं गुजारिश करता हूं, 11 अप्रैल के दिन हमारे विनोद भाई को आप कार के निशान पे वोट देके सबसे बड़ी तादाद से जिताइए. गंभीरावपेट मंडल पूरे सिरसिल्ला कॉन्स्टिट्यूएंसी में
अच्छे मेजॉरिटी देके उनको जिताइए। ఈ మరి ఇంతకంటే ఎక్కువ మీ ఓపిక కూడా నేను పరీక్ష పెట్టకుండా ఈ ఎండలో మీ అందరితో నేను కోరేది ఒకటే, దయచేసి ఒక 10 రోజులు కష్టపడండి. తప్పకుండా వినోద్ కుమార్ గారు 5 ఏళ్లు మీకోసం కష్టపడతారనే మాట చెప్తూ, గల్లీలో మీ సేవకుడిగా, ఢిల్లీలో కేసీఆర్ సైనికుడిగా వినోద్ అన్న బ్రహ్మాండంగా మన కోసం గత 5 సంవత్సరాలు పనిచేసినట్టే భవిష్యత్తులో కూడా చేస్తారనే మాట కూడా చెప్తూ అవకాశం ఇచ్చిన పేరు పేరున ధన్యవాదాలు.